Hi guys, welcome back to our channel. Today we have to learn about rain related sentences. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. Let's get into the topic. First one. కుండపోతగా వర్షం కురుస్తుంది. కుండపోతగా వర్షం కురుస్తుంది. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇట్ ఈజ్ రేనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్. ఇట్ ఈజ్ రేనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే కుండపోతగా వర్షం కురుస్తుంది అని. నెక్స్ట్ వన్ ఉరుముతుంది. ఉరుముతుంది. ఇది ఇంగ్లీష్లో ఇట్ ఈస్ థండరింగ్. It is thundering. Thundering means ఉరమడం. నెక్స్ట్ వన్ మెరుస్తుంది. మెరుస్తుంది. దీని ఇంగ్లీష్లో ఇట్ ఈస్ లైట్నింగ్. ఇట్ ఈస్ లైట్నింగ్. లైట్నింగ్ మీన్స్ మెరవడం. నెక్స్ట్ వన్ రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో roads are inundated or roads are submerged. Submerged అన్నా inundated అన్నా నిండిపోయాయి అని అర్థం. నీటితో నిండిపోయాయి అని అర్థం. నెక్స్ట్ వన్ పల్లపు ప్రాంతాలు నీట మునిగాయి. పల్లపు ప్రాంతాలు నీట మునిగాయి. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో low lying areas are submerged. Low lying areas are submerged అంటే పల్లపు ప్రాంతాలు నీట మునిగాయి. నెక్స్ట్ వన్ వర్షాలకి రోడ్లు గుంటలు పడిపోయాయి. వర్షాలకి రోడ్లు గుంటలు పడిపోయాయి. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఆర్ potholed due to rains. Roads are potholed due to rains. నెక్స్ట్ వన్ రాత్రి నుండి వర్షం వస్తూనే ఉంది. రాత్రి నుండి వర్షం వస్తూనే ఉంది. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ లాస్ట్ నైట్. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ లాస్ట్ నైట్ అంటే రాత్రి నుండి వర్షం వస్తూనే ఉంది. నెక్స్ట్ వన్ బాగా మబ్బు వేసింది. బాగా మబ్బు వేసింది. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇట్ ఈస్ ఓవర్ క్లౌడెడ్. ఇట్ ఈస్ ఓవర్ క్లౌడెడ్ ఆర్ ఇట్ ఈస్ వెరీ క్లౌడీ. ఇట్ ఈస్ వెరీ క్లౌడీ. నెక్స్ట్ వన్ వర్షం వచ్చేలా ఉంది. వర్షం వచ్చేలా ఉంది. దీని ఇంగ్లీష్లో ఇట్ ఈస్ గోయింగ్ టు రెయిన్. ఇట్ ఈస్ గోయింగ్ టు రెయిన్ అంటే వర్షం వచ్చేలా ఉంది. నెక్స్ట్ వన్ వర్షం రాకముందే ఇంటికెళ్ళిపోవాలి. వర్షం రాకముందే ఇంటికెళ్ళిపోవాలి. దీని ఇంగ్లీష్లో బిఫోర్ ఇట్ రెయిన్స్ ఐ హ్యావ్ గో టు హోమ్. బిఫోర్ ఇట్ రెయిన్స్ ఐ హ్యావ్ గో టు హోమ్. నెక్స్ట్ వన్ చినుకులు పడుతున్నాయి. చినుకులు పడుతున్నాయి. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇట్ ఈస్ డ్రిజ్లింగ్. ఇట్ ఈస్ డ్రిజ్లింగ్ అంటే చినుకులు పడుతున్నాయి. నెక్స్ట్ వన్ వర్షం ఆగి ఆగి పడుతుంది. వర్షం ఆగి ఆగి పడుతుంది. దీని ఇంగ్లీష్లో ఇట్ ఈస్ షవరింగ్. ఇట్ ఈస్ షవరింగ్. నెక్స్ట్ వన్ వర్షం ఎప్పటికీ తగ్గేలా లేదు. వర్షం ఎప్పటికీ తగ్గేలా లేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఇట్ ఈస్ ఎవర్ గోయింగ్ టు స్టాప్ రైనింగ్. ఇట్ ఈస్ ఎవర్ గోయింగ్ టు స్టాప్ రైనింగ్ మీన్స్ వర్షం ఎప్పటికీ తగ్గేలా లేదు. నెక్స్ట్ వన్ నేను వర్షంలో తడిచిపోయాను. నేను వర్షంలో తడిచిపోయాను. దీని ఇంగ్లీష్లో ఐ గాట్ వెట్ ఇన్ ద రెయిన్. ఐ గాట్ వెట్ ఇన్ ద రెయిన్ మీన్స్ నేను వర్షంలో తడిచిపోయాను.
నెక్స్ట్ వన్, వర్షం పడకపోతే బాగుండు. వర్షం పడకపోతే బాగుండు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ విష్ ఇట్ డిడ్ నాట్ రెయిన్. ఐ విష్ ఇట్ డిడ్ నాట్ రెయిన్ అంటే వర్షం పడకపోతే బాగుండు అని. నెక్స్ట్ వన్, వరదలకి చాలామంది కొట్టుకుపోయారు. వరదలకి చాలామంది కొట్టుకుపోయారు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో మెనీ పీపుల్ స్వెప్ట్ అవే డ్యూ టు ఫ్లడ్స్. మెనీ పీపుల్ స్వెప్ట్ అవే డ్యూ టు ఫ్లడ్స్. నెక్స్ట్ వన్, వర్షం తగ్గుముఖం పడుతుంది. వర్షం తగ్గుముఖం పడుతుంది అంటే వర్షం తగ్గుతుంది అంటాం కదా, దాన్ని ఇంగ్లీష్లో ద రెయిన్ ఈజ్ సబ్సైడింగ్. ద రెయిన్ ఈజ్ సబ్సీడింగ్ ఆర్ ద రెయిన్ ఈజ్ రిసీడింగ్. ద రెయిన్ ఈజ్ రిసీడింగ్ మీన్స్ తగ్గుముఖం పడుతుంది అని. నెక్స్ట్ వన్, వర్షం ఆగిపోయింది. వర్షం ఆగిపోయింది. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇట్ స్టాప్డ్ రైనింగ్. ఇట్ స్టాప్డ్ రైనింగ్ ఆర్ ద రెయిన్ హ్యాస్ స్టాప్డ్. ద రెయిన్ హ్యాస్ స్టాప్డ్ అంటే వర్షం తగ్గిపోయింది. నెక్స్ట్ సెంటెన్స్, భారీ వర్షం పడుతుంది. భారీ వర్షం పడుతుంది. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇట్స్ రైనింగ్ హెవీలీ. ఇట్స్ రైనింగ్ హెవీలీ అంటే భారీ వర్షం పడుతుంది అని. నెక్స్ట్ సెంటెన్స్, ఈరోజు వర్షం పడేలా ఉంది. ఈరోజు వర్షం పడేలా ఉంది. దీని ఇంగ్లీష్లో ఇట్ ఈజ్ సపోజ్ టు రెయిన్ టుడే. ఇట్ ఈజ్ సపోజ్ టు రెయిన్ టుడే. నెక్స్ట్ వన్, ఈరోజు వాతావరణం ఎలా ఉంది. మనం ఎవరినైనా అడుగుతాం కదా, ఈరోజు వాతావరణం ఎలా ఉంది. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హౌ ఈజ్ ద వెదర్ టుడే. హౌ ఈజ్ ద వెదర్ టుడే అంటే ఈరోజు వాతావరణం ఎలా ఉంది అని. నెక్స్ట్ వన్, గాలి వీస్తుంది. గాలి వీస్తుంది. దీని ఇంగ్లీష్లో ఇట్స్ విండీ. ఇట్స్ విండీ అంటే గాలి వీస్తుంది. నెక్స్ట్ వన్, ఈరోజు వెచ్చగా ఉంది. ఈరోజు వెచ్చగా ఉంది. దీని ఇంగ్లీష్లో ఇట్స్ హాట్ టుడే. ఇట్స్ హాట్ టుడే. నెక్స్ట్ వన్, ఉదయం నుంచి వర్షం పడుతూ ఉంది. పొద్దున్న నుండి వర్షం పడుతూనే ఉంది అంటాం కదా, దీని ఇంగ్లీష్లో ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ మార్నింగ్. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ మార్నింగ్. నెక్స్ట్ వన్, 4 గంటల నుండి వర్షం పడుతూ ఉంది. 4 గంటల నుండి వర్షం పడుతూ ఉంది. దీని ఇంగ్లీష్లో ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ ఫర్ 4 అవర్స్. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ ఫర్ 4 అవర్స్. నెక్స్ట్ వన్, అక్కడ వర్షం పడుతుందా. అక్కడ వర్షం పడుతుందా. దీని ఇంగ్లీష్లో ఈజ్ దేర్ రైనింగ్. ఈజ్ దేర్ రైనింగ్. ఈరోజు మీ ప్రశ్న, బట్టలు జాడించడాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో మరియు వర్షంలో నీ బట్టలు తడిచాయి ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ చేయండి.